మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి. ప్రఖ్యాత చర్మ వ్యాధి నిపుణురాలు మరియు హైదరాబాద్లో ఉన్న విశ్వసనీయ చర్మ మరియు జుట్టు మరియు సౌందర్య క్లినిక్ అయిన రెజువిజ్ డెర్మా సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆరాధ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆరాధ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా అండి. చాలా మందిలో వింటున్నాం కదా, సోరియాసిస్ వచ్చిందని అంటారు. అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది? అసలు దాన్ని తగ్గించవచ్చా, నయం చేయగలుగుతామా? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీ సెల్స్ మన సెల్స్ని అటాక్ చేస్తాయి అన్నమాట. ఇది యూజువలీ జెనెటిక్ ఉంటుంది, లైక్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆటో ఇమ్యూన్ కాబట్టి దాన్ని మనము మెయింటైన్ చేయగలం కానీ పర్మనెంట్గా క్యూర్ చేయలేము అన్నమాట. పర్మనెంట్లీ దాన్ని మెయింటైన్ చేయవచ్చు. సో లైక్ ఐ సెడ్, జెనెటిక్ ఆటోఇమ్యూన్ రీజన్స్ ఆర్ మెయిన్. ఇవి కాకుండా కొన్ని కండిషన్స్ వల్ల ఆ సోరియాసిస్ అనేది ట్రిగర్ అవుతుంది. ఆ కండిషన్స్ ఏంటంటే, స్కిన్ మరీ డ్రైగా ఉంటే, ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటే, యూజువలీ సెంట్రల్ ఒబేసిటీ అంటే నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మీకు థైరాయిడ్ ఆర్ షుగర్ ఉన్నా ఈ కండిషన్ అనేది కొంచెం ఎక్కువగా ట్రిగర్ అవుతుంది. మీరు చూసుకుంటే కూడా చాలా మంది సోరియాసిస్ పేషెంట్స్ వాళ్ళ కండిషన్ వింటర్ సీజన్లో లేదా వాళ్ళ స్కిన్ డ్రై అయినప్పుడు, లేకపోతే వాళ్ళు చాలా టెన్షన్ పడినప్పుడు, స్ట్రెస్ పడినప్పుడు మాదా సోరియాసిస్ కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది అని చెప్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ సోరియాసిస్ ఎందుకు వస్తుంది అనేది. నయం చేయగలరా అంటే, లైక్ ఐ సెడ్, నాకు తెలిసిన చాలా మంది పేషెంట్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఎన్నో ఇయర్స్ వరకు వాళ్ళకి ఆ కండిషన్ రాలేదు. సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అని అంటే, ఒకటి మాయిశ్చరైజర్ రెగ్యులర్గా పెట్టుకోవాలి. అట్లీస్ట్ 3-4 టైమ్స్ అన్నా పెట్టుకోవాలి. ఇండియాలో ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో వేడితనం ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది మాయిశ్చరైజర్ పెట్టుకోరు, అవసరం లేదులే అని అనుకొని. కానీ ఏజ్ అయ్యే కొద్దీ మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ వల్ల లేకపోతే మనం చేసే వర్క్ వల్ల స్కిన్ డ్రై అవ్వచ్చు. ఎందుకంటే మన స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ అండ్ అది 24/7 అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతానే ఉంటుంది. సో దానివల్ల మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సోరియాసిస్లో ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, మన స్కిన్ యూజువల్గా 4 వీక్స్ తీసుకుంటుంది సెల్ఫ్ ఎక్స్ఫోలియేట్ అవ్వడానికి. సోరియాసిస్లో ఆ ఎక్స్ఫోలియేషన్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది, 3-4 డేస్లోనే జరిగిపోతుంది అనమాట. అందుకని అలాంటి వాళ్ళల్లో అట్లా ప్యాచీగా స్కిన్ క్రాక్స్తో డ్రైగా ఉంటుంది. సో వాటన్నిటిని మనం కాపాడడానికి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా యూజువల్గా మేము క్రీమ్స్లో టాపికల్ స్టీరాయిడ్స్ లేకపోతే టాక్రోలిమస్ అని ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవేం చేస్తాయంటే అక్కడ జరుగుతున్న ఆ ఇన్ఫ్లమేషన్ని కొంచెం సప్రెస్ చేస్తాయన్నమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే జస్ట్ ఈ క్రీమ్స్ మీదే రిలై అవుతారు. సో కండిషన్ వచ్చినప్పుడు ఏదో ఒక స్టీరాయిడ్ పెట్టేసుకుందాం తగ్గిపోద్దిలే అని అనుకుంటాం. అలా కాకుండా లైక్ ఏ సెడ్, మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా మీకు ఏమన్నా ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలి. లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీస్, ఇవన్నీ యూజువల్లీ సోరియాసిస్ వాళ్ళలో కామన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా మేము రాస్తూ ఉంటాం. ఇది కాకుండా కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోమంటాం, ఎందుకంటే కొంచెం రిలేటెడ్ ఉంటుంది కాబట్టి. థైరాయిడ్, షుగరు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇవి కూడా కరెక్ట్ చేసుకోమంటాం. ఇవి చేయడం వల్ల మీకు ఆ డిసీజ్ అనేది కొంచెం రెమిషన్లో ఎక్కువసేపు ఉంటుంది. మరీ సివియర్గా ఉంటే ఓరల్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో కూడా సేమ్ స్టీరాయిడ్స్, మిథోట్రాక్సిట్ అని, సైక్లోస్పోరిన్ అని చాలా ఉంటాయి. అవన్నీ మనం పేషెంట్ ఏజ్ని బట్టి కండిషన్ని బట్టి సజెస్ట్ చేస్తాం. బొల్లి అని కూడా అంటారు కదా, ఆ బొల్లి వచ్చినప్పుడు అసలు నయం కాదంటారు కొంతమంది. అసలు నయం చేయగలగలంటారా? విటిలిగో అవునండి, చాలా కష్టమైనది. విటిలిగో ఆర్ బొల్లి ఆర్ తెల్ల మచ్చల జబ్బు అంటారు. అది కూడా అన్ఫార్చునేట్లీ జెనెటికే. కొందరిలో అయితే అసలు 10-15% అయితే వితౌట్ ఎనీ రీజన్ వస్తుంది. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో లేకపోయినా కూడా కొందరికి వస్తుంది అనమాట, 10-15% ఆఫ్ కేసెస్లో. ఇది
ఎనీవేర్ ఇన్ యువర్ బాడీ ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే పిగ్మెంట్ ఫామ్ చేసే సెల్స్ మెలనోసైట్స్ అంటాము, అవి కూడా సేమ్ ఆటో ఇమ్యూనిటీ రీజన్ వల్ల మన ఓన్ బాడీ ఆ పిగ్మెంట్ సెల్స్ని అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పిగ్మెంట్ సెల్స్ లేక వాళ్ళు వాళ్ళ నార్మల్ స్కిన్ కలర్ బదులుగా తెల్ల మచ్చలు ఫామ్ అయిపోతాయి. ఇది ఇన్ఫెక్షన్స్ అయితే కాదు, లైక్ ఒక్కరి నుంచి ఒకరికైతే స్ప్రెడ్ అవ్వదు. బట్ ఎస్, చాలా మందికి పాపం సోషల్ స్టిగ్మా ఉంటుంది, కొంచెం వాళ్ళు ఏమంటారు ఎంబారెస్డ్గా ఫీల్ అవ్వచ్చు, ఆర్ భయపడుతూ ఉంటారు, లైక్ సోషల్లీ కలవడానికి ఇష్టపడరు, ఎస్పెషల్లీ కనిపించే ప్లేసెస్లో ఉంటే లైక్ ఫేస్ ఆర్ హ్యాండ్స్. అండ్ చిన్న పిల్లల నుంచి లైక్ ఈవెన్ మేబీ నాట్ పుట్టిన వాళ్ళు అట్లీస్ట్ 1 year ఆఫ్ ఏజ్ నుంచి 8 years వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఎందుకు వస్తుందా అనేది ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతుంది. బట్ కామన్గా తెలిసిన రీజన్స్ అయితే ఇవే: ఆటో ఇమ్యూనిటీ, కొందరిలో జెనెటిక్ రీజన్స్, అండ్ స్ట్రెస్. ఇవి కాకుండా మీకు ఏమన్నా అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, అవి కూడా కొంచెం ఈ కండిషన్స్ని అగ్రవేట్ చేస్తాయి. అవి కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే అది కొంచెం లాంగ్ అండి, చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 6 months to 1 year లేదా 2 years టైం అన్నా పడుతుంది. అదే అడగబోతున్నా, మీ క్లినిక్ లో దీనికి సోరియాసిస్ కానీ బొల్లికి కానీ ట్రీట్మెంట్ జరుగుతుందంట? ట్రీట్మెంట్ చేస్తాము, డెఫినెట్లీ చేస్తాము. మైల్డ్ కేసెస్ అయితే వెరీ ఈజీ టు ట్రీట్. కొన్ని క్రీమ్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే విత్ ఇన్ 6 months to 1 year వాళ్ళు రిమిషన్కి వెళ్తారు. బట్ సివియర్గా ఉంటే మాత్రం వాటికి రెగ్యులర్ ఫాలోఅప్స్ కావాల్సి వస్తుంది, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ట్రై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరికి పనిచేసేది ఇంకొకరికి పని చేయకపోవచ్చు. మూడోది లైక్ ఐ సెడ్, లోపల మీకు ఇంటర్నల్ కాజెస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇవి కాకుండా విటిలిగోకి అయితే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. మా విటిలిగో సర్జరీస్ అని ఉంటాయి. వాటిలో ఏంటంటే డోనార్ సైట్ అంటే ఎక్కడైతే మీకు పిగ్మెంట్ సెల్స్ ఉన్న స్కిన్ ఉందో దాన్ని తీసి మీకు విటిలిగో స్కిన్ మీద పెడతాం. అదొక 3 to 6 months తర్వాత ఆ సెల్స్ అక్కడ ఏమంటారు అబ్జర్వ్ అయ్యి మీకు కొంచెం నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దానికి కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్ అట్లీస్ట్ 2-3 sessions కావాల్సి వస్తుంది. విటిలిగో సర్జరీస్ అని ఉంటాయి, ఫినాల్ వూల్డింగ్ అని ఉంటుంది, నారో బ్యాండ్ యూవీబీ థెరపీ అని ఉంటుంది. సో వీటితో ఏంటంటే మనం లైట్ ద్వారా అక్కడ ఉన్న సెల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. అది మనం ఒకటేసారి ఒక్క సెషన్లో చేయలేం కాబట్టి మల్టిపుల్ సెషన్స్ కావాల్సి వస్తుంది. సో లైక్ ఐ సెడ్ ఒక 6 months to 1 year అన్నా చేయాల్సి వస్తుంది. మీ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? విత్ ఎనీ కండిషన్ ఇట్స్ పాసిబుల్ అండి. లైక్ స్కిన్ అండ్ హెయిర్ మీరు ఏ కండిషన్ తీసుకున్నా ఎట్ ఎనీ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ మళ్ళీ రావచ్చు. లైక్ ఐ సెడ్, మీరు హెల్దీగా మెయింటైన్ చేస్తే క్రీమ్స్ అండ్ టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకుంటూ కరెక్ట్ ఫాలో, ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, మేబీ హెయిర్ ఫాల్, యాక్నీ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అవి కంట్రోల్ అవుతాయి. బట్ ఇవి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎప్పుడన్నా మళ్ళీ అవి ట్రిగర్ అవ్వచ్చు, రికర్ అవ్వచ్చు, ఆర్ రిలాప్స్ అవ్వచ్చు. కాబట్టి వీటికి మాత్రం రెగ్యులర్ ఫాలోఅప్స్ కావాల్సి వస్తుంది. దెర్ ఆర్ మెనీ పేషెంట్స్ ఆఫ్ మైన్ ఒక 2-3 years వరకు వాళ్ళకి అసలు డిసీజ్ కూడా రాదు, ఆర్ 5-10 years వరకు కూడా డిసీజ్ ఫ్రీ ఉన్న పేషెంట్స్ ఉన్నారు. బట్ అలా అని చెప్పి ఏవైతే మీకు మేము కంటిన్యూ చేయమంటామో ఆర్ ఫాలో అవ్వమంటామో అవి చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఇయర్స్ కొద్దీ ఆ డిసీజ్ని తెచ్చుకోకుండా ఉండొచ్చు. అంటే సోరియాసిస్ కానీ బొల్లికి కానీ మీ క్లినిక్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అదే టైంలో ఫుడ్ని కూడా చేంజ్ చేయాలంటారా? ఫుడ్లో లైక్ ఏ సెడ్ అండి, ఆబ్వియస్లీ అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినొద్దు, ఆయిలీ ఫుడ్ తినొద్దు. మూడోది ఒమేగా ఫ్యాటీ యాసిడ్ రిచ్ డైట్ బాగుంటుంది ఈ కండిషన్స్లో, ఎస్పెషలీ సోరియాసిస్ కండిషన్లో. ఒమేగా ఫ్యాటీ యాసిడ్ రిచ్ అంటే మనకి ఇవి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్. అండ్ మీరు ఒకవేళ నాన్ వెజ్ తింటారు అంటే ఫిష్, వీక్లీ వన్స్ ఫిష్, ఇవి తింటే కొంచెం మీకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ పెరిగి డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇది మనకి సోరియాసిస్లో హెల్ప్ అవుతుంది. విటిలిగోకు యాజ్ సచ్ అయితే ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు, బట్ కొంచెం వైటమిన్ సి ఫుడ్ తగ్గించమంటాం. ఎందుకంటే వైటమిన్ సి న్యాచురలీ మన స్కిన్ని లైటన్ చేస్తుంది. సో ఆల్రెడీ అక్కడ మనకి ఆ ప్యాచ్ వైట్లో ఉంటుంది కాబట్టి కొన్ని ఆర్టికల్స్లో చెప్తారు వైటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవద్దు, తినొద్దు అని. అంతేగాని విటిలిగోకి అయితే ఏం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ అలా రావడం అనేది జరగదు కదా? అంటే ఇవి కొంచెం లాంగ్గా మనం తీసుకోవాలి కాబట్టి లైక్
ఓరల్ మెడికేషన్స్ ఎస్పెషలీ అవి మిథోట్రెక్సేట్ అవ్వనివ్వండి, స్టీరాయిడ్స్ అవ్వనివ్వండి, బయోలాజికల్స్ అవ్వనివ్వండి, ఇవి కొంచెం మనం లాంగర్ టైం తీసుకోవాలి, అట్లీస్ట్ ఇయర్ ఆర్ సో అలా మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా మన కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లుంది, లివర్ ఫంక్షనింగ్ ఎట్లుంది అనేది చూసుకోవాలి. మీకు ఒకవేళ లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డోస్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎస్ కొందరిలో వస్తాయి. యూజువల్లీ గ్యాస్ట్రిక్ అప్సెట్ అని చెప్తారు, లేకపోతే యూజువల్గా అయితే గ్యాస్ట్రిక్ అప్సెట్ అనే చెప్తారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డాక్టర్స్ని రెగ్యులర్గా ఫాలో అప్ అవుతే మాత్రం అండ్ చెప్పిన ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఈ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అంటే పీపుల్కి మీ క్లినిక్లో ట్రీట్మెంట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా? బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇవి చాలా వరకు ఏమంటారు, వీటికి లైక్ సోరియాసిస్కి, విటిలిగోకి మెయిన్లీ మనము మెడిసిన్స్ ద్వారానే ఉంటుంది. సో కొన్ని నేను మీకు చెప్పినట్టు కొన్ని బయోలాజిక్స్ కానీ, లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి ఇమ్యూనో సప్రెసెంట్స్ టాబ్లెట్స్, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అది కూడా లైక్ ఏ సెట్ పేషెంట్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి, సివియారిటీని బట్టే మేము సజెస్ట్ చేస్తాం. ఎప్పుడన్నా కూడా ఫస్ట్ మైల్డ్ లేదా తక్కువ పొటెన్సీ డ్రగ్తోనే ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ టాబ్లెట్స్, ఆ క్రీమ్స్ అన్నీ యూజువలీ పాకెట్ ఫ్రెండ్లీయే ఉంటాయి. బట్ మీ కండిషన్ మరీ ఎక్కువ సివియర్ ఉంది, లైఫ్ థ్రెటనింగ్ ఉందంటే మాత్రం అప్పుడు ఇలాంటి మెడికేషన్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో అవి తీసుకునేంత వరకు కొంచెం మనకి ఆ బడ్జెట్ అనేది చూసుకోవాలి. థ్యాంక్ యూ ఆరాధ్య గారు. థ్యాంక్ యూ అండి.